ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెన ఆయన మందిరంలో ఉండి మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 19వ వచనమును ధ్యానం చేసుకుందాం. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండేరి. దేవుడైన యెహోవా వాక్యము, ప్రకటన, వాక్కు తన ప్రవక్తల ద్వారా తన జనులైన ఇశ్రాయేలు యొద్దకు ఎందుకు ప్రకటించమని ప్రవక్తలను పంపుతాడంటే, దేవుని వైపు తిరగండి అని హెచ్చరిక చేయుటకు, దేవుని వాక్యమును, దేవుని వాక్కు ప్రత్యక్షమై వారిని ప్రకటించుటకు, దేవుని వైపునకు వారిని మళ్లించుటకు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అది హెచ్చరికగాను, దేవుడు అనుగ్రహించిన అనుకూలతను బట్టి, దేవుడు అనుగ్రహించిన సమయమును బట్టి వారు మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇస్తాడు. వారిని శిక్షింపక, గద్దింపక, న్యాయముగా తీర్చక మానని దేవుడు సెలవిచ్చాడు. దేవుని యొక్క ప్రధానమైన ప్రకటన వలన చేయు కార్యం ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలని, అన్యజనుల యొక్క అన్య దేవతలను విసర్జించి ఈ లోకం వైపు చూడక పరిశుద్ధులను, మహోన్నతులను, జీవము గల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వైపుకు తిరగాలని ఆయన ప్రకటిస్తారు. పెందలకడ లేచిన ఆ ప్రవక్తలను పంపినను హెచ్చరిక చేయుటకును, ఖచ్చితముగా ఖండితముగా వారికి బోధించుటకును దేవుడు తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన ప్రజలు నశింపక వారి కీడు నుండి విడిపింపబడటానికి ఆయన కేవలము తన భక్తుల యందు, తాను ఏర్పరచుకున్న వారి యందు, తన ప్రజల యందు ఇష్టము కలిగిన వాడై, వారు నశించడానికి ఇష్టం లేక వారు ఉగ్రతకు గురి కాకుండా దేవుడు వారిని తన వైపు తిప్పుకోవటానికి, అందుకే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో సమూయేలు భక్తుడు కూడా ఇలాగ ఇశ్రాయేలుతో చెప్తాడు. 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. పట్టుదల కలిగి దేవుని సేవించుటకు మీరు దేవుని వైపు తిరగాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యెహోవా దేవుడు నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో అంటారు, ఈ ప్రజలు నా మాట విని అంగీకరించిన నెలలో వారికి ఎంత మేలు. అయ్యో, ఈ ప్రజలు నన్ను ఎంతకాలం అలక్ష్యము చేస్తారు అని చెప్పి దేవుడు హృదయం ముందు సంతాపం నొందుచూనే వారిని హెచ్చరిక చేస్తాడు. అందుకే ప్రవక్తలన్నిటిలో అందరితో దేవుడు ఖచ్చితముగా, ఖండితముగా మీరు చెప్పాలి అని చెప్పి దేవుడు వారికి చెప్పి పంపిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యం ఎప్పుడు 26వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆయన మాట విని గ్రహించున్నట్లుగా ఆయన ఎవరితో చెప్పమంటున్నాడంటే 26వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించి మాట్లాడినట్టుని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపు. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఈ లేఖనంలో, దేవుని పరిశుద్ధ లేఖనంలో, బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటను కాక మరి ఏ మాట అయినా చేర్చకూడదు. దీని నుండి ఏది తీసివేయకూడదు. దీన్ని ఆధారం చేసుకునేది ఇది మనకు, మన జీవమునకు మూలమై ఉన్న ఈ వాక్యము, దేవుడు అనుగ్రహించిన దేవుని మాట, దీనిలో ఏది విడువక
మన హృదయాలోచన బట్టి కాక, సొంత ఆలోచన బట్టి కాక, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం ప్రకటించాలని, ఇదే మనకు మూలమై ఉన్నదని, ఇది స్తంభమై ఉన్నది, ఆధారమై ఉన్నది. ప్రతి సేవకుడు బోధించడానికి, ప్రతి సేవకుడు దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ పరిశుద్ధ లేఖనమే ఆధారమై ఉన్నది. దీని నుండి కాక తమ స్వకీయ ఆలోచన చొప్పున వారు బోధించేవారు దేవునిచ్చే ప్రతిష్ఠింపబడిన వారు కాదు. కాబట్టి ఒక్క మాట కూడా చెప్పకుండా విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడు చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గం విచ్చుదిరేమో నీవు వారితో ఈ మాట చెప్పవలెను అని ఇర్మియా చెప్పిన మాటను అందరూకి ప్రకటించమని దేవుడు సెలవిచ్చారు. అలాగూ వారు దేవుని మాటను అంగీకరించినప్పుడు 24వ అధ్యాయం 7వ వచనంలో వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదనని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఒకవేళ దేవుని వైపు తిరగకపోతే, అందుకే యెహోవా దేవుడు 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 4 నుంచి 6 వచనాల ఆఖరి భాగంలో యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గక ఉండిరి అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే దేవుడైన యెహోవా ప్రవక్తలకు మీరందరూ 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో 10వ వచనంలో ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్ల దానికి చేయదలిసిన మేలును గురించి నేను సంతాపడి ఒకవేళ నా వైపు తిరిగదనని వారు అనుకుంటే నేను వారి గురించి చేయదలిసిన కీడు గురించి సంతాపపడి యోనా ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా ప్రవక్త అయిన యోనా నినివే పట్టణస్థులకు ప్రకటించినప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు అని దేవుని వాక్యం 3వ అధ్యాయంలో రాయబడింది. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి గోనెపట్ట కట్టుకొని వారు ఒకవేళ దేవుడు మనకు చేయనుద్దేశించిన కీడును బట్టి సంతాపపడునేమో అని వారందరూ రాజులతో సహా గద్దె దిగి దేవుని హెచ్చరికను వారు గమనించి 3వ అధ్యాయము 4వ వచనం యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా సంచరించక 40 దినములకు నినివే పట్టణము నాశనమగున ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మాటను వినటం వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని ప్రకటనను వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని, ఆయన జీవము గల దేవుడని, ఆయన తప్పక న్యాయం తీర్చు దేవుడని, యథార్థమైన దేవుడని, తీర్పు తీర్చు దేవుడని, ఆయన నువ్వు భయపడ నేర్చుకొని ఆయన నామందు నమ్మిక ఉంచడమే విశ్వాసం. ఉపవాసము దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరు. ఎందుకు వారు ఆ ప్రార్థన చేస్తున్నారంటే, అలాగూ 8వ వచనంలో ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక ఆ మనుషులు ఏది పుచ్చుకొనకూడదని రాజు ప్రకటన చేసి 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలనని దేవుణ్ణి గోనెపట్ట కట్టుకోవాలని దేవుని వేడుకోవాలని దూతలు నినివే ప్రకటనలో చాలించి ప్రకటన చేసిరు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుని వైపు తిరగగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదననుకున్న కీడును చేయక మానెను. కాబట్టి అందుకు దేవుడు ముందుగానే తన ప్రవక్తలను ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసి ఏ జనం గురించి అయితే వారి చెడుతనం చేయుట మానినట్లా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి పశ్చాత్తాపపడి కీడు చేయక వారికి మేలు చేస్తానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు, ఎందుకనగా ఒకవేళ మనము కఠిన హృదయముగా ఉంటే దేవుని వాక్యమును మనం అంగీకరిస్తే హృదయం మనం కలిగి ఉన్నప్పటికీ మనం కఠిన హృదయములుగా అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉంటే మనం దాన్ని అవిశ్వాసాన్ని బాగు చేయడానికి దేవుని యొద్దకు తిరిగి రావాలి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 22వ వచనంలో భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. నీవే మా దేవుడని యెహోవా
మేము నీ యొద్దకే వచ్చుచున్నాము అని చెప్పి దేవుడు సెలవిచ్చినప్పుడు మనం అలాగూ దేవుని వైపు తిరిగినప్పుడు, అందుకే దేవుడు అడుగుచు ఉన్నాడు ఏమని అంటే 4వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 14వ వచనం, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలోని చెడుతనము కడిగి వేసుకును, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నీవు కలుగు చేయును అని ప్రకటన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అలాగూ గోనె పట్ట కట్టుకున్నట్టు 4వ అధ్యాయం 8వ వచనంలో 5వ వచనంలో యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి అని యెహోవా దేవుడు ఇర్మీయాకు సెలవిచ్చిన ప్రకారం. ఎందుకనగా 3వ వచనం, యూదా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలో విత్తనము చల్లక మీ బీడు భూములను పొలములందు అవిధేయులుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యెహోవాకు లోబడి ఉండుడని దేవుని వాక్యంలో 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. గోనె పట్టు కట్టుకుని 8వ వచనం, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపనాగ్ని మన మీద రాకుండా మానిపోలేదు అని మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలాగూ, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకున్న సరిహద్దుగా నిర్మించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటు ద్రోహం చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయించి తొలగిపోవచ్చున్నారు. రండి, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా అని చెప్పి కోతకాలం వారము మనము రప్పించమని మనసులో అనుకున్నారు. మీ దోషంలో మీ వాటి క్రమం తప్పించను, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే మీకు కారణమని దేవుడు సెలవిస్తూ. కాబట్టి 6వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 18వ వచనంలో, అయితే మేము వినమని వారు అనుచున్నారు, అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకుని, భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రం విసర్జించున్నారు, కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుని 7వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో 2వ వచనం, యెహోవా మందిర ద్వారం నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు, యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారమును బడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపత్యకు ఇశ్రాయేలు యొక్క దేవుడికి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలము నివసింపజేయనట్లు మీ మార్గములను క్రియలను దిద్దుకొనుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని న్యాయము జరిగించును. ఇదిగో మీరు అబద్ధపు మాటలు నమ్ముకొంటున్నారు, అది మీకు నిష్ప్రయోజనము అంటున్నారు. కాబట్టి మనము దేవుని వైపు తిరగటానికి దేవుడు తన ప్రవక్తలను పంపుతాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు. 18వ అధ్యాయం 15వ వచనంలో, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దారులు తాము నడవలని పురాతనమైన మార్గం త్రోవలు తాము తొట్టులు చేసుకుంటున్నారు. ఆలకించుడి. 19వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 3వ వచనం, యెరూషలేము నివాసులారా సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవునికి యెహోవా ఇలాగ సెలవిచ్చు, ఆలకించుడి, దాని సమాచారం వినివారందరూ, ఆ కీడును గూర్చి వినివారందరూ, దాని సమాచారం వినివారందరూ చెవులు గింగురు మనంత కీడు, అర్పశక్యము కానంత ఉగ్రత అగ్ని నేను స్థలం మీదకి రప్పింపబోచున్నాను. ఏ జనము గురించి నేను చెప్పితేను, చెడుతనం చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశానికి సంతాపడతానని చెప్పిన మాట ప్రకటించినప్పుడు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాం, మేమందరం మా మూర్ఖ హృదయం చెప్పుకొని ప్రవర్తించడం మనం చెప్తున్నాం. అయ్యో, ఈ ప్రజలు యెహోవా మాట విని గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం 18, 20 వచనాలు, తన కార్యం సఫలపరచే వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపం చల్లారు. కాబట్టి ఆయన ముందుగానే తన ప్రవక్తలకు పంపించి మన హెచ్చరిక చేస్తూ జీవం గల దేవుని మాటలను ఆయన వైపు తిరుగుటకు మనకు దేవుని వాక్యంను ప్రకటిస్తూ ఉన్నారు. 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యెహోషాపాతు రాజు కూడా ఆ జనులకు సువార్తను ప్రకటించేవాడుగా, దేవుని వాక్యమును ప్రకటించేవాడుగా
ఉన్నాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. యెహోషాపాతు కూడా యూదావారులారా యెరూషలేము వారి యొద్దకు మధ్య సంచరించి వారికి దేవుని వాక్యములు 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 19వ అధ్యాయము 4వ వచనం, యెహోషాపాతు యెరూషలేము నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్య సంచరించు వారి పితరులైన దేవుడు అయిన యెహోవా వైపుకు వారిని మళ్లించెను. ఎలాగూ ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు అంటే 20వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం. అంతేకాక అతడు అనేక మంది దైవజనులను పంపించి సువార్తను ప్రకటించాడు. అలాగే అందుకే 20వ అధ్యాయం 20వ వచనంలో, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకుంటే అప్పుడు మీరు కృతార్థులగుదురు అని ప్రకటించి దేవుని వైపు అనేకులను మళ్ళించి కృతార్థులగుదురు అనగా మీరు వర్ధిల్లుతారు. ప్రవక్తలు నమ్ముకోవటం, మనుషులు నమ్ముకోవటంగా దేవుని వాక్కు వారి ద్వారా ఏదైతే ప్రకటింపబడుతుందో ఆ ప్రకటనను నమ్ముకునుడని దేవుడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం సువార్త ఎందుకు ప్రకటింపబడుతుందంటే 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం బట్టి మానవ స్వభావం కలవారం నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రము వాటిలో ఉండి సమస్తము సృష్టించి జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటింపబడుతుంది. ఈ కాలంలో కూడా ప్రస్తుత కాలంలో సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది? జీవం గల దేవుని వైపు, నిర్జీవమైన క్రియలను విడిచి, నిజమైన వాటిని విడిచి, లోక సంబంధమైన వాటిని విడిచి, శరీర సంబంధమైన వాటిని విడిచి, ఆత్మ సంబంధముగా దేవుని వైపు తిరగాలని ఆ అజ్ఞాన కాలంలో అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనాలు ఇలాగ దేవుడు ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టయితే ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషు చేత అనగా యేసుక్రీస్తు ప్రభువు చేత మనిషి కుమార్ చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యావత్ భూమి మీద కాపురం ఉంటూ ఆయన ఒక ప్రతి జాతిని సృష్టించి ఒకవేళ వారు దేవుని తడవలాడి కనుగొందురేమో అనే తాను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి మనమందరం ఆయన వైపు తిరగడానికి ఈ కాలంలో కూడా సువార్త ప్రకటిస్తాం. దేవుని వైపు తిరగండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో, యెహోవా దొరుకు కాలంలో మీరు ఆయన వెతుకుడి, ఆయన సమీపముగా ఆయన వెతుకుడి, భ్రష్టులైన బిడ్డలారా నా యుద్ధకు తిరిగి రండి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఈ దేహంలో ప్రాణం ఉండగానే, జీవం ఉండగానే మన జీవం గల దేవుని సన్నిధిని వెతుకుచ్చు, ఆయన సమీపముగా ఉన్నాడని ఎరిగి మనం ఆయన్ని వేడుకొని, ప్రభువా నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి వచ్చి నీవు నా రక్షకునిగా ప్రభువా నివసించి నీ పరిశుద్ధాత్మ నాలో పంపించి నా పాపమును పరిహరించి నా దోషమును పరిహరించి నాకు సమాధాన స్థితిని అనుగ్రహించు ప్రభువా అని దేవుని వైపు తిరిగి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు సువార్త నశించుతున్న వారికి వెలుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-18 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నప్పుడు ఆ దేవుని శక్తి గొప్ప కార్యం లేదు. నీకు మారు మనసు కలిగజేసే దేవుని శక్తి పరిశుద్ధాత్మ. నీవు దేవుని వైపు తిరుగుటకు నీవు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ నీ పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించి ఆయన వైపు తిప్పుకొని నిన్ను తన జీవగ్రంథంలో రాయబడినట్లుగా ఆయన నీ పేరును ఆయన రాసి నీకు పరలోక రాజ్యమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాను. ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. ఎల్లప్పుడూ ప్రయాసపడి భారం మోచిన వారు నా ఎదురుకు రండి, నేను మీకు శాంతి కలుగజేస్తానని మీ భారమును ఆయన మీద మోపి ప్రతి దినం ఆయన సెలవును ఎత్తుకొని ఆయన వెంబడించేవారుగా, ఆయన తట్టు చూచేవారుగా, ఆయనను రక్షకునిగా మీ హృదయం ముందు విశ్వసించి మీరు రక్షింపబడాలని ఉదయకాల సమయంలో దేవుడు తన వైపు తిప్పుకుంటకు ఆది కాలం నుండి ప్రవక్తలను పంపి ఈ కాలంలో అపోస్తలుల ద్వారా ప్రకటింపబడి సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, కాపరుల ద్వారా ప్రకటింపబడిన సువార్తను మీరు అంగీకరించిన ఆ సువార్త మీరు రక్షింపబట్టుకు దేవుని శక్తి ఉన్నది. ఆ సువార్త యేసుక్రీస్తుని గురించిన వార్త, రక్షణ సువార్త, సత్యవాక్యము, ఆ కృపావాక్యము మీరు నమ్మినప్పుడు ఆ కృపచేతన మీరు రక్షింపబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అట్టి కృపను, అట్టి మారు మనసు పొందుటకు గల ఆత్మ సహాయము దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను దేవుని వైపు తిరిగి, ఒకవేళ దేవుని నామం మెరిగి ఉండే సన్నిధికి రాలేకపోవచ్చు ఉన్నవారు, తొట్టిల్లిపోవచ్చు ఉన్నవారు, తప్పిపోవచ్చున్నవారు ఆయన వైపు తిరగండి, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని దేవుని వైపు తిరిగి ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది రక్షింపబడాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ వాక్యము దేవుని వాక్యముగా, సజీవమైన వాక్యముగా, జీవము గల వాక్యముగా
ఆ వాక్యమును హత్తుకొని మీరు జీవమును కోరుకునండి. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధులైన మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాల వాక్య జ్ఞానం మీరు తోడుగా ఉన్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి రక్షించి కాపాడి మా ప్రభు మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని అంతటా అందరూ మారు మనసు పొంది జీవము గల దేవుడైన మీ వైపు తిరిగి రక్షింపడినట్టు సహాయం దయచేయమని, మీ మందిరంలో దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ సహాయం, దేవుని వైపు తిరుగుగల ఆత్మ నడిపింపు దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.